ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలండి. యేసయ్య మనందరినీ ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు. జనవరి మాసంలో 25వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. 2025 సంవత్సరము 25వ తారీఖు జనవరి నెల. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో యేసయ్య ఈరోజు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, నీతిమంతునికి భక్తిహీనునికి ఉన్నటువంటి వారిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు మన ఇల్లు గొప్ప ధననిధిగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా గొప్ప ధననిధి కలిగి మనము జీవించగలమని, భక్తిహీనులుగా మనం ఉన్నప్పుడు మన యొక్క రాబడి, మన వచ్చుబడి శ్రమకు కారణమవుతుందని దేవుడు రెండు వ్యత్యాసములు తెలియపరిచారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానమును బట్టి మనమందరము దేవునికి నీతిమంతులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, నీతిమంతునిగా మనం ఉన్నప్పుడు మన ఇల్లు గొప్ప ధననిధిగా మారుతుందని, భక్తిహీనతను విడిచిపెట్టి, శ్రమకు కారణం కాకుండా భక్తిహీనతను విడిచిపెట్టి దేవుని యందు భక్తి కలిగి నీతి కలిగి మనం జీవించినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం పొందుతామని వాగ్దానం ద్వారా మనమందరము ధైర్యపరచబడి యేసయ్య కొరకు మనము నీతిగా జీవించి గొప్ప ధననిధిని, గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, జీవాధిపతి, మీ పవిత్రమైన పాదములు స్తోత్రములు. మీరు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. ఈ ఉదయకాలపు దీవెనలు, శుభములు మా బిడ్డలందరికీ, మాకందరికీ మీరు అనుగ్రహింపచేయండి. దినం చేయుచున్న ప్రతి పనిని, ప్రయాణమును ఆశీర్వదించండి. చదువుల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, డ్రైవింగ్లో అందరికీ మీ చేతి తోడుగా